గూడూరు సెయింట్ పాల్ పీటర్స్ లూథరన్ చర్చి సర్వసభ్య సమావేశం జనవరి 18వ తేదీన జరుగుతుందని కొట్టు రాజయ్య, కూరపాటి నవీన్, విజయ్ కుమార్, రెవరెండ్ ప్రవీణ్ రాజు ప్రకటించారు. కొట్టు రాజయ్య, అతని అనుచరులపై గతంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో గతంలో పనిచేసిన పాస్టర్ రెవరెండ్ ఎంజేఎస్ మనోజ్ కుమార్ వారిపై గూడూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆదివారం చర్చిలో జరుగుతున్న సమావేశాన్ని అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. పోలీసులు రంగప్రవేశం చేసి అందర్నీ బయటికి పంపి చర్చికి తాళాలు వేశారు. సౌతాంధ్ర లూథరన్ చర్చ్ బైలా నిబంధనలకు విరుద్ధంగా సర్వసభ్య సమావేశం నిర్వహించారని, గతంలో కొట్టు రాజయ్య, అతని అనుచరులు సంఘపోషణ రసీదులు అనధికారికంగా వాడుకున్నారని సభ్యత్వం నుండి తొలగించారు. గూడూరు చర్చిలో ప్రశాంత వాతావరణం ఉండగా ఆధిపత్య పోరుతో సంఘస్థులను బెదిరిస్తూ సొంత ప్రయోజనాల కోసం అసత్య ప్రచారం చేస్తున్నారని 18వ తేదీ నిర్వహించిన సమావేశం చెల్లదని మాజీ ట్రెజరర్ మట్టం దేవప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జనరల్ బాడీని యాక్చువల్గా అయితే ఇప్పుడు నిర్వహించకూడదు. అది నవంబర్ నెలలోనో డిసెంబర్ నెలలోనో నిర్వహించాలి. సంఘ పెద్దలని చెప్పుకుంటున్న కె రాజయ్య గారు వారి అవసరాల కోసం సర్వసభ్య సమావేశాన్ని ఏ టైంలో అంటే అటు నిర్వహించారు. ఈరోజు వారు నిర్వహించిన కార్యక్రమంలో సంఘంలో సుమారు 50 లక్షలకు లెక్క చెప్పవలసి వచ్చింది. ఈ వివరాలను ఆయన కోరగా ఆయన పోలీసు వ్యవస్థ ద్వారా మాపై అరాజకాలు సృష్టించి పోలీసు వారు వచ్చి మమ్మల్ని మా సంఘంలో జరుగుతున్న సర్వ సమావేశాన్ని అర్ధాంతంగా ముగించి మమ్మల్ని బయటికి నెట్టేసి సంఘానికి తాళాలు వేయడం జరిగినది. మేము మా సంఘంలో జరుగుతున్న సర్వసభ్య సమావేశానికి ఎటువంటి అధికారిక అర్హత ఉండదు. వాళ్ళు వచ్చి సంఘంలోకి వచ్చి మమ్మల్ని దబాయించడానికి జరగకూడదు. కానీ ఇప్పుడు వాళ్ళ అధికారంతోనూ డబ్బుతోనూ పోలీసు వాళ్ళని వ్యవస్థని కొనేసి మాపై అరాచకం సృష్టించినారు. ఈ యొక్క అరాచకాన్ని మేము ఖండిస్తున్నాం. ఈ విషయాన్ని సంఘస్థులందరూ కూడా గమనించాలి. సంఘానికి గతంలో వేరే విషయాలు జరిగినప్పుడు ఏ విధంగా అయితే సంఘం కోసం పోరాడామో ఇప్పుడు కూడా సంఘంలో సంఘ కానుకలన్నీ అన్యక్రాంతి వైపు వారి ఇష్టానుకారంలో ఖర్చులు పెట్టుకుంటున్నారు. ఈ విషయాన్ని మేము సంఘంలో అడిగినందుకు గాను వారు చేసిన తప్పులు బయటపడతాయని ఈ విషయాలని పోలీస్ వ్యవస్థ ద్వారా మా నోరును అణిచేసి మమ్మల్ని అందరినీ బయటికి నెట్టి సంఘానికి తాళాడ వేయడం జరిగింది. ఈ విధంగా చేయడం వల్ల వచ్చే ఆదివారంలో సంఘంలో సంఘపరి తప్ప ఇంకెవరు సంఘ ఆరాధనలో నిల్వ చేయరాదు. ఎటువంటి కానుకలను మిగతా సభ్యులు తీసుకునరాదు. పై విధంగా ఎవరైనా సంఘస్థులు మేము ట్రెజరర్ని మేము సెక్రటరీలని ఎవరైనా వచ్చి చేసిన సంఘ కాపరి వారి చేతికి కానుకలు అప్పచెప్పినా వీళ్ళందరిపై క్రిమినల్ చర్య తీసుకోవాల్సి వస్తుంది. అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము 2020 సవరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GOMS నంబర్ 134 MA అండ్ UD శాఖ తేదీ 26/7/2015 ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు LRS 2020ను విడుదల చేసింది. 30/6/2025కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకొనగలరు. 26/7/2025 నుండి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు lrsdtcp.ap.gov.in అనే పోర్టల్ ద్వారా 10,000 రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. 4000 స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా 4,783 చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు. ప్లాటు యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి. లేఅవుట్లలో 10% ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో 14% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు 7% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను. 45 రోజులలో తేదీ 19/9/2025 లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో 10% రాయితీ. 45 రోజుల నుంచి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో 5% రాయితీ. 90 రోజులలో దరఖాస్తు చేసుకుని ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును. సదరు భూమిని 22A రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు. ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయమునందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ IAS వైస్ చైర్మన్ నుడా. Hi Nilor, please subscribe to N3 TV.